నేను రాయగుండ సిటీ డ్రైవర్గా పనిచేసేవాడిని. ఇప్పుడు మామూలు వాషింగ్ సెంటర్ పెట్టుకుని దాని ద్వారా జీవనం సాగిస్తున్నాను. అంటే నా ఇష్టం గత 30 సంవత్సరాల నుంచి నాకు పరిచయం ఉన్నాయని నాకు తెలుసు. చెప్పాలంటే ఆ ఇంట్లోనే నేను 1-2 సంవత్సరాలు రెంట్కి కూడా ఉన్నాను. దీని గురించి చెప్తే నాకు గుర్తుకొని నేనైతే అప్లై చేసుకున్నాను. పిల్లలకి హైదరాబాద్లో ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లలో నాకు ప్రస్తుతానికి జీవనం ఎలా సాగుతుంది. నా దగ్గర 8 మంది పనిచేస్తున్నారు. 2 లక్షల రూపాయల వరకు నేను ఇంచుమించు 1,80,000 నాకు నేను జీతాలు ఇస్తున్నాను. నేను ఎలాగా సాగుతున్నాను, నాకు ఎలాగ ఎలా ఉంటాయి, నాకు ఇవన్నీ అవసరం లేదు, నాకు ఏమీ అవసరం లేదని చెప్తాను. అంటే అలా కదండి. ఒకసారి రండి, ఇందులో మనకి ఆరోగ్యపరంగా అన్ని విధాలా బాగుంటుంది. మీరు సోప్ వాడుతున్నారు, షాంపూ వాడుతున్నారు, ఊళ్ళో ఆయిల్ వాడుతున్నారు, టీ పొడి వాడుతున్నారు, ఇవన్నీ వాడుతున్నారు కదా, ఇవన్నీ ఇందులో ఉన్నాయి. ఒకసారి మీరు రండి అన్నారు. అయితే అలా కష్టాలు నాకు ఏమొద్దు, వద్దనే చెప్పాను. ఎన్నిసార్లు చెప్పినా సరే వద్దనే చెప్పాను. రోజు మా ఇంటి దగ్గర చెప్తే అన్నీ మరి మొన్న హైదరాబాద్లోని మా మిస్సెస్కి 2 మొక్కలకి ఆపరేషన్ చేయించేవాడిని. డిసెంబర్ 16వ తారీఖు కిమ్స్ సన్సైన్లో చేయించాను అన్నట్టు. హైదరాబాద్ కిమ్స్ సన్సైన్లో ఆపరేషన్ చేయించాను 2 మొక్కలకి. అక్కడ హైదరాబాద్లో నేను 20,000 రోజు వచ్చింది. నాకు అనుకోకుండా మెడ నొప్పి వచ్చింది. మెడ నొప్పి కూడా ఈ నరం లాగింది. ఈ నరం కూడా నాకు ఏం పట్టుకోలేకపోతున్నాను. అటువంటి టైంలో ఇంకెలా కాదు, ఒకసారి చూపించాలి. ఇది ఏదో సడన్గా అప్పటికప్పుడు వచ్చి పోయింది కాదు. ఏదో నరం కూడా ఏదైనా నరం పడితే 5 రోజులకు 6 రోజులకు 1 రోజులకు క్లియర్ అయిపోతాడు, తగ్గిపోద్ది. తగ్గట్లా 25 రోజులు ఉన్నాను, 15 రోజులు అలాగే ఉంది. ఇది కాదు పరిస్థితి అని చెప్పేసి నేను కొంచెం చూపించేసుకుంటాను అని చెప్పేసి సంస్థలో చూపించుకున్నాను. చూపించుకుంటే ఆయన ఏం చేసేటంటే అధిపతులు చేసిన తర్వాత ఎంఆర్ఐ చేయాలి. ఎంఆర్ఐ చేసిన తర్వాత ఎంఆర్ఐ 12,000 తీసుకోండి అని చెప్పేసి 9,000, మొత్తం మీద 20,000 అయిపోయిందండి. అయితే ఎంఆర్ఐ చేసిన తర్వాత వెన్నుపోసుకి అయితే L5 L6 అని అంటారు. ఈ సైడ్ కాబట్టి C5 C4 మధ్యలో నరం ఉంటుంది. దానికి మెడిసిన్ పెట్టాలి. 5,500 రూపాయలు మెడిసిన్ పెట్టారు. కరెక్ట్గా నెల వాడాను. ఏం తగ్గలేదు. అలాగే ఉంది. మళ్ళీ వెళ్ళి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అసలు నాకు ఏం తగ్గలేదు. కనీసం 10% కూడా నాకు ఏం కనపడట్లేదు. ఏంటంటే అలా కాదండి, మళ్ళీ మెడిసిన్ వేరే మారుస్తానని చెప్పేసి 4,600 రూపాయలు మెడిసిన్ మళ్ళీ పెట్టాను. ఆ మెడిసిన్ పెట్టిన తర్వాత కూడా ఇంకో నెల వాడాను. ఏదో నాకు కూడా కనపడలే. నాకేమో ఎక్కడ రాలేదు. అలాగే ఉంది చెప్పి కనీసం చిన్న మగ్గు పట్టుకోలేకపోతున్నాను. డీప్ కోడ్ ఏదో పట్టుకుంటాను, డీప్ కోడ్ మగ్గు పట్టుకోలేకపోతున్నాను. అటువంటి టైంలో ఏం చెప్పాడు, మా మిస్సెస్ అందే ఇందులో మెడిసిన్ కూడా ఉందన్నారు కదా, ఒకసారి ఫ్రీ ఐడియా కదా, మీకు పరిచయం ఉంది, ఫ్రీ ఐడియా కదా, ఒకసారి ఆలోచించండి అన్నది. ఆ రోజు కుమారి డేస్ దగ్గర మన విశ్వనాథ్ సార్ మీటింగ్ పెట్టారు. ఇలాగే అక్కడికి కనీసం 10 నిమిషాలు అంటే ఒక 15 నిమిషాలు కూర్చున్నానేమో అంతే. 15 నిమిషాలు కూర్చున్నాను, లేచి వెళ్ళిపోయాను. పొద్దుట 7 లోపల అంటే ఒక టైం కూడా చూసుకున్నాను నేను. 7 లోపల మా ఇంటికి రావద్దురా మీరు ఐడి వేయడానికి అన్నాను. అలా వచ్చి నేను ఐడి వేసాను. నాది, మా మిస్సెస్ది, మా అబ్బాయిది, మా అమ్మాయిది, మా ఫ్యామిలీ 4 ఐడీలు వేసాను. 4 వేసి అదే రోజు వెళ్ళి మొత్తం కావాల్సిన సామాన్ అందరికీ బిల్లులు తొలగి చేశాను. కానీ ఎంతో ఇంకా పెద్దగా చెప్పలేకపోయాను అంతే. కానీ నేను నాకు శ్రీ తులసి ఒకటి అలోవేరా 15 ml, శ్రీ తులసి 5 drops, అలాగే శ్రీ హెల్దీ ఓన్లీ 1 చుక్క, ఈ 3 వాడండి అని చెప్పినాయి. సో ఇప్పుడు ఇవన్నీ మామూలే అవి వాడుతుంది. నీళ్ళు వాడి ఈ 3 వాడేటప్పటికి మా మిస్సెస్ ఫస్ట్ 2 రోజులు ఆవిడకి కూడా వేసాను. అంటే 30 ml కదండి, అది ఒక మూత 30 ml ఇద్దరికి కలిపేశాను. 3 రోజులు వాడిన తర్వాత నాకు వద్దు, మీరే వేసుకోండి. సరే నేనే వాడాను. నేను 15 రోజులు వాడినప్పటికీ నాకు ఫ్రీ అయ్యింది. చెయ్య ఎంత బరువు లేకేస్తాను. 25 కేజీలు
చేసేస్తున్నారు, ఫుల్ ఎక్సర్సైజ్ చేసేస్తున్నారు. అటువంటిది ఆవిడ చూసి 6 లీటర్ పట్టుకొచ్చి కొట్టిన పరగడుకుని 6 లీటర్ పట్టుకొచ్చి పెట్టింది. అంటే ఒక గ్లాసు 250 ml కదండి, 6 లీటర్ పట్టుకొచ్చి పెట్టింది. ఇద్దరికే కలిపి పోసేయమంది. నాకు తగ్గిన తర్వాత నీకు చెప్పినా నాకు తగ్గిన తర్వాత ఉన్నాను నేను. అది చేత ఎలా ఉంది, నాకు ఫ్రీ అయింది. ఆ తర్వాత ఒక నరం ఇలా పామిలికి ఉంది, వెరికోసిస్. అది నాకు తెలియదు. ఆకు రాంబాబు గారు అని చెప్పేసి రాజమండ్రి మెంబర్ ఆయన దగ్గరికి వచ్చి ఆయన మేము చోట కూర్చుంటే అక్కడ ఒక ఆర్మీ డాక్టర్ గారు ఉన్నాడు. నా కాలు ఎలా కూర్చుంటే ఇప్పుడు ఫ్యాంట్ ఎలా పైకి వేసి చూసి అయినా అన్నయ్య గారు మీరు పని ఇబ్బందులు బయలుదేరిపోతున్నాం, మాటలు ఇబ్బంది అవుతాం, ఒకసారి ఆగండి అన్నాడు. ఆగండి కొంచెం కాలు ఫ్యాంట్ ఎలా పైకి లేమన్నాను. ఇది ఎలా ఉంటే ఇది వెరికోసిస్, నాకు చదవుతుంది అన్నాను. లేదు ఇది నరాలు కాదు, ఇది రక్త నరాలు అంటే దీన్ని వెరికోసిస్ అంటారు. ఒక డాక్టర్ గారికి నేను చూపిస్తాను. అప్పుడు మా దాంట్లో ఉన్నాయి కదా, ఏంటి అసలు పరిస్థితి ఏంటని చెప్పి అంటే డాక్టర్ విశ్వనాథన్ గారికి ఇది ఫోటో తీసుకొని ఆయన ఏం చేశారంటే ఒక లిస్ట్ పంపించారు. ఉదయాన్నే ఫస్ట్ కూడా చెప్పడం మర్చిపోయారు. గోమూత్ర కూడా తీసుకున్నాను. ఫస్ట్ గోమూత్ర తీసుకుంటే శ్రీ తులసి అలోవేరాతో పాటు శ్రీయంతో పాటు గోమూత్ర కూడా తీసుకున్నాను. గోమూత్ర వద్దులే అని అలా వాడేశాను. అది అలా ఉంచేశాను. అప్పుడు మూర్తి గారు, ఎంఎస్ఆర్ మూర్తి గారు, నేను వాడలేదంటే నాకు ఇచ్చేయండి, బెరవాడ అది చాలా మంచిది, నాకు ఇచ్చేయండి అన్నాను. నాకు ఇచ్చేయండి అంటే ఆయనకి ఇచ్చేసి వేరే తీసేసుకున్నాను. కానీ మన విశ్వనాథన్ సార్ ఏం చేశారంటే గోమూత్ర ఉదయం పరగడుకుని, ఆ తర్వాత అలోనుని పరగడుకుని అదొక 1/2 లీటర్ 1/2 లీటర్ నీటిలో, ఆ తర్వాత 5 చుక్కల శ్రీ తులసి, దాంతో పాటు ఆయన ఇది రాయలేదు, అలోవేరా రాయలేదు, కానీ అలోవేరా కూడా కలిపి అది కూడా కంటిన్యూ చేస్తున్నాను. అలోవేరా భోజనం అయిందా కదా, టిఫిన్ అయిన తర్వాత హిమాలయన్ బేరీ 30 ml ఒక ట్యాబ్లెట్, అది హలో ముక్త ట్యాబ్లెట్, నైటు హలో నూనె ఒక ఆకుమూత ఒక ట్యాబ్లెట్. ఎలా కొట్టడం వల్ల ఇంతకీ చెప్పేది ఏంటంటే అసలు విషయం ఏంటంటే మా మిస్సెస్కి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా లావుగా ఉంటాయి. చాలా హాస్పిటల్ చెప్పాను, ఎవరికి తెలియలేదు. అది కూడా వెరికోస్ 15 సంవత్సరాల నుంచి ఉంది. అది కూడా ఎవరికి తెలియదు, డాక్టర్ కూడా ఏం చెప్పలేదు. వెరికోస్ గురించి ఈ మధ్యకాలంలో 2-3 సంవత్సరాలు వెరికోస్ అని తెలియదు. నాకు తెలిసి 20 రోజులు నెల అవుతుంది, ఒక నెల అవుతుంది నాకు తెలిసింది. ఆవిడ కూడా ఏ చూసి బియ్య అనుకుంటే ఆవిడ వాళ్ళు మెత్తబడిపోయి చక్కగా సన్నగా ఆవిడకి 2 పేపర్లు ఆపరేషన్ చేయాలి కదా. ఇప్పుడు దాంతో పాటు ఇది ఎప్పుడైతే తన పని తను చక్కగా చేసేసుకుంటాం. ఇదండి దీంట్లో వాడటం వల్ల అన్ని విధాల లాభాలే ఉన్నాయి, నష్టాలు అయితే ఏమీ లేవు. షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి అందరికీ ఇందులో చక్కటి మెడిసిన్ ఉంది. పెద్ద ఖర్చుతో కూడుకున్నది కాదు, ఏ విధంగా సైడ్ ఎఫెక్ట్స్ రావు, అన్ని విధాలా బాగుంటుంది. ఇది వాడచ్చు, ప్లస్ ఆదాయం కూడా అలా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.